ఒక నీడ కనిపించేసరికి మీరు అదేదో చూద్దామని ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఇంత రాత్రి వేళ బయటికి వెళ్లారా? వాడు దొంగ అయ్యుండి మీకు హాని చేసుంటే? తప్పైపోయింది అత్తయ్య గారు. అది మేము ఏదో కంగారులో అలా వెళ్ళిపోయాం. ఇకపై ఎప్పుడు అలా చెయ్యం. పోనీలేమ్మా, ఆ అమ్మవారి దయ వల్ల అంతా క్షేమంగా ఉన్నారు. ఇప్పుడెందుకు నువ్వు అనవసరంగా కోపం తెచ్చుకుంటావు? ఇదిగో మనవాళ్ళు, మీరు మీ భార్యలతో కలిసి ఆ అమ్మవారి ఆశీర్వాదం తీసుకోండి. త్వరగా భోంచేసి పడుకోండి, రేపు పండగ కదా. రండత్తయ్యా. నీతో కొంచెం మాట్లాడాలి. లవ్లీ, అంతా బానే ఉంది కదా? అదే నీకు మీనాక్షక్కయ్య మధ్య గొడవ జరుగుతుందా? ఎలాంటి గొడవ లేదే. ఎందుకలా అడుగుతున్నా? నేను గమనిస్తూనే ఉన్నాను. అందరి ముందు మీరిద్దరూ ఒకటైనట్టు బాగా నటించారు. కానీ నాకు అర్థం అవుతోంది, మీ ఇద్దరి మధ్య ఏవో మనస్పర్ధలుండి దూరంగా ఉంటున్నారని. ఏం జరిగింది లవ్లీ? ఎందుకంత కంగారు పడుతున్నారు? అరే అలాంటిదేం లేదక్క, మీరేదో పొరపాటు పడ్డారు. అలాంటిదేం లేదు. అది దీపావళి పనులు ఎంత చేసినా ఇంకా పెండింగ్ పడుతున్నాయి. అందువల్లనే ఆ పన్నులో పడి మేమిద్దరం సరిగ్గా మాట్లాడుకోవడం లేదు. అందుకనే మీకు అలా అనిపించుంటుంది, అంతకన్నా ఏం లేదు. సర్లే పోనీ, నువ్వు అంతగా చెప్పావు కాబట్టి ఒప్పుకుంటున్నాను. అక్క పదండి, మనం త్వరగా వెళ్లి భోంచేసి పడుకుందాం. రేపు పండగకి మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అవును నిజమే, నిద్ర సరిపోలేదంటే రేపొద్దున్న పనులు చేయడం కష్టం అవుతుంది. పద పద. అన్ను లక్కీ బయటికెళ్ళి ఆడుకోండి. అయ్యో కిట్టు గారు, కొంచెం పైకి కట్టండి. అయ్యో మీ డ్రెస్ కాదండి అది. దాన్ని పైకి కట్టడానికే కదా నా డ్రెస్ పైకి కట్టుకున్నాను. అయ్యో మరి పైకి వెళ్ళిపోయిందండి, కొంచెం కిందకి. అలాగా, కొంచెం కిందకే కడతాను. ఇప్పుడైనా బాగుందో లేదో కరెక్ట్ గా చెప్పు మీనాక్షి. ఇప్పుడు బాగుందండి. వీళ్ళ అలంకరణ పూర్తయ్యేలోపు పండగ అయిపోయేలా ఉంది. మనం వెళ్దామా? హ్యాపీ దీపావళి కార్తీక్. అన్నయ్య మీకు కూడా హ్యాపీ దీపావళి. వావ్, బ్యూటిఫుల్. ముక్కు చాలా బాగుంది. అమ్మా గౌరీ, పూజారికి ఫోన్ చేసి లక్ష్మీ పూజకి ముహూర్తం ఎప్పుడో కనుక్కున్నాను బామ్మగారు. పంతులు గారేమో ఒక ముహూర్తం సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకని, ఇంకో ముహూర్తం 12 గంటల వరకు ఉందన్నారు. బయట ఏర్పాట్లయ్యే స్పీడ్ ని బట్టి చూస్తుంటే నాకైతే 12 గంటల ముహూర్తమే మంచిదనిపిస్తుంది. అంతేనా? భలే వాళ్ళండి. వదినా, మీరు ఒకసారి సామాన్లన్నీ చెక్ చేసుకోండి. ఏమైనా మర్చిపోతే చెప్పండి. బాగుంది. ఈ సంవత్సరం గణపతి బొమ్మ చాలా అందంగా ఉంది కదా బామ్మగారు. ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓకే నానమ్మ, నేను వెళ్ళాలి. ఆ మంకీ మ్యాన్ మళ్ళీ దొంగతనం చేశాడు. మంకీ మ్యాన్ ఇప్పుడెవరిని దోచుకున్నాడు? ఈజీ మనీ కంపెనీ ఓనర్ని. ఈజీ మనీ కంపెనీ ఓనర్ నిన్నే కదా బెయిల్ మీద రిలీజ్ అయ్యాడు. రాత్రికి రాత్రే మంకీ మ్యాన్ వాడి మీద దాడి చేశాడా? అవునన్నయ్య, నేను వెళ్ళొస్తాను. అన్నయ్య జాగ్రత్త. ఈ పాటికి టీవీలో దీని గురించి చెప్తూనే ఉంటారు. కార్తీక్, టీవీ పెట్టు. అలాగే నాన్నమ్మా. మంకీ మ్యాన్ దీపావళి రోజు వెలుగులు నింపాడు. అవును, ఏ కంపెనీలో జనాలు డబ్బులు కట్టి మోసపోయారో
ఆ ఈజీ మనీ కంపెనీ ఓనర్ పై మంకీ మ్యాన్ దాడి చేసి డబ్బు దోచుకుని ప్రజలకి తిరిగి అప్పగించాడు. ఆ కారణంగానే వాళ్ళందరూ దీపావళిని ఆనందంగా జరుపుకుంటున్నారు. ఆ పేదల పెన్నిధిని మేము అభినందించకుండా ఉండలేకపోతున్నాం. అతని వల్ల ఎన్నో కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. చిన్నపిల్లల మొహాల్లో చిరునవ్వు తిరిగి వచ్చింది. మనం ఇప్పుడు ఆ పేదల పెన్నిధి గురించి సామాన్య ప్రజల అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం. చూసారా, నేను ముందే చెప్పాను కదా, మంకీ మ్యాన్ భగవంతుడి అవతారమని. అతను మా డబ్బులన్నీ తిరిగిచ్చి మా జీవితాల్లో వెలుగు ప్రసాదించాడు. నిజానికి మేం కట్టిన దానికన్నా ఎక్కువ డబ్బే ఇచ్చి వెళ్ళాడు. నిజమండి, అతను నిన్న రాత్రి మా ఇంటికి వచ్చి మా డబ్బులు మాకు తిరిగిచ్చి వెళ్ళాడు. కానీ మాకు ఆ విషయమే తెలియలేదంటే నమ్మండి. ఇకపై మనకున్న ఒకే ఒక్క దేవుడు మంకీ మ్యాన్ భగవంతుడికి. అత్తయ్య గారు పెద్ద షాపింగ్ లిస్ట్ ఇచ్చేశారు. ఇవన్నీ కొనడానికి ఎంత టైం పడుతుందో తెలియట్లేదు. ఇంటికొచ్చిన వాళ్ళకి పంచడానికి 25 స్వీట్ బాక్సులంట. అవి కాక ఇంటికొచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి గిఫ్ట్ బాక్సులు. దీపావళి అంటే అంతే అక్క, అందరికీ ఊపిరాడకుండా చేసిపోతుంది దీపావళి. మంకీ మ్యాన్ మాస్క్, మంకీ మ్యాన్ లైట్స్, మంకీ మ్యాన్ క్రాకర్స్. ఎక్కడ చూసినా మంకీ మ్యాన్ పేరే కనిపిస్తుంది అక్క. ఇదంతా చూస్తుంటే ఈ దీపావళి సత్యభామ విజయం వల్ల కాదు, ఆ మంకీ మ్యాన్ గెలిచినందుకు చేసుకుంటున్నట్టుగా ఉంది. అవును లవ్లీ, ఈసారి ఎటు చూసినా మంకీ మ్యాన్ పేరే వినిపిస్తోంది. ఆ మంకీ మ్యాన్ ని దేవుణ్ణి చేసేశారు. కమలక్క, అటు చూడండి, అక్కడ ఎంత పెద్ద క్యూ ఉందో. పద వెళ్ళి చూద్దాం. రండి 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 రండి, తీసుకోండి అమ్మా, తీసుకోండి. డజన్ 500 రూపాయలే. రండి అమ్మా, రండి రండి బాబు, రండి. 500 రూపాయలే డజన్, 500 రూపాయలే. ఇదిగో బాబు, ఈ అరటిపళ్ళకి అంత ధర ఎందుకు? విదేశాల నుంచి తెప్పించావా? బంగారం కన్నా ఎక్కువ రేటు చెప్తున్నావు. అండ్ బై ద వే, దీపావళికి ఎవరైనా అరటిపళ్ళు తింటారా? మీరందరూ క్యూ కట్టి మరి అరటిపళ్ళు కొంటున్నారేంటి? ఈ అరటిపళ్ళు మాకోసం కాదు, ఆ మంకీ మ్యాన్ భగవంతుడి కోసం. మేమీ అరటిపళ్ళు గుమ్మం దగ్గర పెడతాం. మంకీ మ్యాన్ భగవంతుడు వచ్చి వీటిని ఆరగించి మా పైన దయ చూపిస్తాడు. సాక్షాత్తు ఆంజనేయ స్వామి మంకీ మ్యాన్ అవతారం ఎత్తాడు. ఆయన నమ్మాలి, కాపాడ్డానికి వచ్చాడు. మంకీ మ్యాన్ భగవంతుడా? ఇలాగైతే తొందరలోనే మన ఊళ్ళో ఆ మంకీ మ్యాన్ కి గుడి కట్టేస్తారేమో. ఎందుకు కట్టారక్క? ప్రజలకి కష్టపడకుండా ఇంట్లో కనకవర్షం కురిపిస్తున్న ఆ భగవంతుడికి మన ఊళ్ళో గుడేంటి, ఇంకా ఏమైనా కట్టిస్తారు. లవ్లీ, ఇదంతా చూస్తుంటే నాకు తలనొప్పి వస్తుంది. త్వరగా మనం షాపింగ్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్దాం. గౌరీ, ఆది నిద్రపోతున్నాడా? అవునత్తయ్య, ఈ రోజు తన కడుపు నిండా తిన్నాడు కదా, అందుకే బాగా నిద్రపోతున్నాడు. కౌసల్య, నువ్వు చాలా మంచి పని చేశావు. ప్రమిదల్ని రాత్రి నీళ్లల్లో వేసి పెట్టావు. ఇప్పుడివి నూనె ఎక్కువ పీల్చావు. అమ్మా గౌరీ, మా తర్వాత కూడా పండగలు సాంప్రదాయబద్ధంగా జరిగేలా నువ్వే చూసుకోవాలి. బామ్మగారు, ఏంటండి ఆ మాటలు? మీ పెద్దల ఆశీర్వాదం మాకెప్పుడు ఉండాలని మేం కోరుకుంటాం. అరే ఆగండి, అనవసరంగా మీరంతా ఎందుకు గొడవ చేస్తున్నారు? నాన్నమ్మ, ఇది అనవసరమన్న విషయం కాదు. మంకీ మ్యాన్ నాకు పెద్ద హీరో. అవును, సూపర్ మ్యాన్ కంటే పెద్ద హీరో. నాన్నమ్మ, నేను మాస్క్ వేసుకుంటాను. చిచి చిచి చిచి, మీకు అంతగా వేసుకోవాలనుంటే ఆ హనుమంతుడు మాస్క్ వేసుకోండి. మీరు చెప్తున్న ఈ మంకీ మ్యాన్ కూడా ఆయనకి భక్తుడే. ప్రపంచంలో ఉన్న అందరు సూపర్ మ్యాన్లు హనుమంతుడిని శక్తి ప్రసాదించమని కోరుతారు. అవును పిల్లలు, హనుమంతుడి కన్నా బలవంతులు ఎవ్వరూ లేరు. ఆ మాస్కును పడేయండి. లేదు, నేను ఆ మాస్క్ నే వేసుకుంటాను. లేదు,
ఈ మాస్క్ ని నేనే వేసుకుంటాను. మా క్లాస్ లో అందరి దగ్గర ఉంది. ఈ మంకీ మ్యాన్ మా పిల్లలకి లేటెస్ట్ హీరో. సరే 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 సరే, నేను ఉమేష్ తో మీ అందరికి మాస్కులు తెమ్మని చెప్తాను. ఇక మీరు ఈ గోల ఆపేసేయండి. బబ్లీ, ఆ మాస్క్ ని అన్నుకివ్వు. వాడు మీకన్నా చిన్నవాడు కదా. జాగ్రత్తగా నిదానంగా వెళ్ళండి, కొట్టుకోవద్దు. అత్తయ్య, అత్తయ్య, ఏంటి మీరు చేస్తున్న పని? మీరు పిల్లలు అడిగిన దానికి ఎందుకు ఒప్పుకున్నారు? ఆ మంకీ మ్యాన్ ఒక దొంగని మీకు కూడా బాగా తెలుసు కదా. అమ్మా కమల, ఆ విషయాన్ని పిల్లలకి అర్థమయ్యేలా ఎవరు చెప్పగలరు? చెప్పినా వాళ్ళు వింటారా? సరే, అవన్నీ వదిలేండి. ముందు సామాన్లు తీసుకెళ్ళి లోపల పెట్టండి. గౌరీరా. నిజమే కదా, ఆ మంకీ మ్యాన్ ఎవరో మాకు పూర్తిగా తెలియనప్పుడు పిల్లలకి మేమింకేం చెప్తాం? ఈ విషయం గురించి నేను మీనాక్షక్కతో మాట్లాడాలి. అక్క, ఈ గిఫ్ట్ మీకు మంకీ మ్యాన్ ఇచ్చాడు కదా. అక్క, మీరు ఒక్కసారైనా ఈ విషయం ఆలోచించారా? మన దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయని ఆ మంకీ మ్యాన్ కి ఎలా తెలుస్తుందో మీకేమైనా ఐడియా ఉందా? అలాగే మన ఇంట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఆ విషయం తెలుసుకుని వాడు ఎలా సాల్వ్ చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు, వాడికి మనకి సంబంధం ఏంటి, వాడు మనకెందుకు సహాయం చేస్తున్నాడు? ఈ విషయం గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నిజమే, నేను ఈ విషయం గురించి ఎప్పుడు ఆలోచించనే లేదు. కానీ అక్క, నేను మాత్రం ఎప్పుడు ఈ విషయం గురించి ఆలోచిస్తున్నాను. వాడెవడో మన చుట్టుపక్కలే ఉన్నాడని నాకు అనిపిస్తుంది. మన గురించి వాడికి బాగా తెలుసు అనిపిస్తుంది. అదెలా సాధ్యపడుతుంది? అదే మనం తెలుసుకోవాలక్క. మంకీ మ్యాన్, మీరా ప్రసాదం స్వీకరించడానికి స్వయంగా ప్రత్యక్షమయ్యారా? నన్ను ఆశీర్వదించండి. మీ దర్శనం చేసుకుని నేను ధన్యురాలయ్యాను. నన్ను ఆశీర్వదించండి మంకీ మ్యాన్, ఆశీర్వదించండి. అరే, ఏంటి మీరు చేస్తున్న పని? వదులు, నన్ను వదులు, వదులు. ఎవరైనా కాపాడండి. ఈ మంకీ మ్యాన్ నా నగలు దోచుకుంటున్నాడు. పట్టుకోండి, వాడిని పట్టుకోండి. చాలా బాగుంది. వావ్! అమ్మా, 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 మంకీ మ్యాన్ వచ్చాడు. అమ్మా! Adri
సంతోషంగా ఉండు బాబు. నా ఆయుష్ కూడా పోసుకొని 100 ఏళ్ళు ఉండు. ఏంటమ్మా కోడళ్ళు అలా చూస్తూ నిలబడ్డారు? వచ్చి ఇల్లంతా దీపాలు వెలిగించండి. చెప్పురాం. వాట్? నేను ఇప్పుడే వస్తున్నా. ఏం జరిగింది శివ? అమ్మా మంకీ మ్యాన్ గాడు వాడి ఆగడాలు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి. అమాయకుల మీద దాడి చేస్తున్నాడు. చిన్నపిల్లల్ని కూడా వదలలేదు. ఏంటి నువ్వనేది? 2 చిన్నపిల్లలు టపాసులు కాలుస్తున్నారట. సడన్ గా వెనక నుంచి వచ్చి ఒక పిల్లని తీసుకెళ్లాడట. రెండో పాప అది చూసి స్పృహ కోల్పోయింది. కానీ ఆ మంకీ మ్యాన్ ఎప్పుడు అమాయకులపై దాడి చేయడు కదా? అదంతా వాడి ప్లాన్. వాడొక మానవ రోగం ఏదైనా చేస్తాడు. ఆ పిల్లల్ని కాదు, రోడ్డు మీద వెళ్తున్న ఒకరిని చిత్త కొడితే వాడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఏంటండి మీరనేది? ఆ మంకీ మ్యాన్ పేదవాళ్ళకి నిరాశ్రయులకి సహాయం చేస్తాడు. అలాంటి వాడు సడన్ గా అంతలా ఎందుకు మారిపోతాడు? వాడు ఉన్నట్టుండి రాక్షసుల్లా ఎందుకు మారిపోయాడు? ఏంటి బాబాయ్ మీరంటున్నది? మంకీ మ్యాన్ మా అందరికి పెద్ద హీరో. అతను అలాంటి పనులు ఎందుకు చేస్తాడు? అవును, అతను సూపర్ మ్యాన్ కన్నా చాలా పెద్ద హీరో. ఆ విషయం నాకు తెలీదను. నిజం తెలుసుకోవడానికి వెళ్తున్నాను. నాకు నిజం తెలియగానే అందరికంటే ముందు నీకే చెప్తాను. మీరు దీపావళిని ఎంజాయ్ చేయండి, ఓకే? అమ్మా, ఇప్పుడు నేను ఇక్కడ ఉండడం చాలా అవసరం అని నాకు తెలుసు, కానీ వెళ్ళక తప్పదు. ఐఎమ్ సారీ. బాబు శివ, వృత్తి ధర్మం కన్నా మించిన పూజ ఇంకేం లేదు. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు. అలాగే అమ్మా.